సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సైన్మాతోని తిరిగి ఫామ్ లకు వచ్చిండు. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్మా బాక్స్ ఆఫీస్ దగ్గర రజనీకాంత్ సత్తా ఏంది అనేది మళ్ళా నిరూపితం చేసింది. అయితే ఈ సైన్మా తర్వాత వెట్టాయంతోని వచ్చి మళ్ళాసారి సూపర్ హిట్ అందుకున్నాడు మన రజనీకాంత్. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సైన్మా చేస్తున్నాడంట మన రజనీ. మనకి ఈ సైన్మా గిట్లా అంచనాలకు మించి ఉండబోతున్నదని తెలుస్తున్నది. మళ్ళీ ఈ సైన్మా తర్వాత జైలర్ 2 గుట్లా చేద్దాము అని అనుకుంటున్నారంట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక ప్రోమో ఒకటి వీళ్ళు చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అది గిట్లా ఇప్పటికే ఎప్పుడు చేయాలన్నది గిట్లా ఖరారు చేసేసిరంట. డిసెంబర్ 5 తారీఖున ఈ ప్రోమో వీడియోను షూట్ చేద్దామని అనుకుంటున్నారంట. అయితే మన తలైవ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12 తారీఖున ఈ ప్రోమోని గిట్లా విడుదల చేస్తారని తెలుస్తున్నది. ఇక మరోపక్క కమల్ హాసన్ తోని ఇక ఇప్పటికే విక్రమ్ తోని మంచి సంచలనమైన విజయం అందుకున్నాడు. ఇక అప్పుడే రజనీకాంత్ అభిమానులు గిట్లా వాళ్ళ హీరోకి వెళ్ళి ఇటువంటి మాస్ సైన్మా రావాలని కోరుకున్నారు. ఇక గదే సమయంలో ఎందుకో ఇక దేవుడు ఇచ్చిన ఆజ్ఞ లెక్కనే జైలర్ తోని మన నెల్సన్ వచ్చిండు. గది గిట్లా ఎంత సంచలనం సృష్టించిందో మనకి తెలిసిందే. జైలర్ సైన్మాతోని మళ్ళా బాక్స్ ఆఫీస్ దగ్గర రజనీకాంత్ సైన్మా అంటే వసూలు ఏ విధంగా ఇక వసూలు చేస్తుందో అనేది మళ్ళీసారి నిరూపితమైంది. అయితే ప్రస్తుతం ఇక జైలరు 2 కోసం అని చెప్పి కథ గిట్లా సిద్ధం చేసిండంట నెల్సన్. ఇక దానికి తగ్గట్టుగానే తొందరలోనే షూటింగ్ పోయే అవకాశాలు ఇట్లా ఉన్నాయంట. ఇక అంతకన్నా ముందుగానే ఏదైతే కూలీ సైన్మా చేస్తున్నారో అది వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేస్తారని తెలుస్తున్నది. ఇక అందుకే నెల్సన్ గిట్లా ఈ సైన్మా షూటింగ్ మెల్లగా చేద్దామని అనుకుంటున్నారంట. ఇక ఇప్పుడు రజనీకాంత్ జైలర్ 2వ భాగం ఇట్లా చేసేటందుకు మస్తుగా ఆసక్తి చూపిస్తున్నారంట. ఇక మరోపక్క జైలర్ సైన్మా కొరకు అని చెప్పి ఆయన సిద్ధంగా ఉన్నారంట. ఇక ఎప్పుడెప్పుడు ఈ కూలీ సైన్మా షూటింగ్ అయిపోతుందో ఇక తదుపరి వెంటనే జైలర్ 2 కోసం తేదీలు ఇచ్చేటందుకు సిద్ధమవుతున్నారంట. జైలర్ తరహాలని జైలర్ 2 ఇట్లా అంత హిట్ అందుకుంటుందంటారా, అంతకు మించి ఉంటుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.